ఈ మధ్య యువత ఎక్కువగా బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ బిజినెస్ చేస్తే మన లైఫ్ స్టైల్ మారుతుంది? దేనివల్ల మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు? దేనివల్ల మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు అనేది ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నారు. మరి అన్నిటితో పోల్చుకుంటే మనకి మంచి బిజినెస్ ఏది అని మనం అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ అనేది చాలా చాలా మంచి బిజినెస్. ఎందుకంటే గవర్నమెంట్ మనకి చాలా ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అలాగే చాలా సపోర్ట్ చేస్తుంది. మీ అందరికీ తెలుసా? ఎక్స్‌పోర్ట్స్‌లో నుంచి వచ్చిన ఇన్‌కమ్ టాక్సబుల్ కాదు. ఎక్స్‌పోర్ట్ చేయటం వల్ల మన దేశానికి కూడా మనం ఎంతో కొంత మంచి చేస్తున్న వాళ్ళం అవుతాం. సో, ఈ మధ్య కాలంలో ఎక్స్‌పోర్ట్స్ గురించి చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? ఎలా చేస్తే బావుంటుందనే డిస్కషన్స్ ఎక్కువవుతున్నాయి. సో, ఇవన్నీ గమనించిన నేను, అలాగే నాకున్న స్నేహ బృందం ఎవరైతే ఉన్నారో, మేమందరం కూడా ఒకటే ఆలోచించాం. ఎందుకని మనం ఎక్స్‌పోర్ట్స్ గురించి జనాలకి తెలియజేయకూడదు? ఎందుకని ఈ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ గురించి ఎక్కువ మందిని మనం ఎడ్యుకేట్ చేసి, వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా మనం ఎందుకని ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేయకూడదన్న ఒక ఆలోచనతో నేను ఈ ఛానెల్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసి, క్రియేట్ చేసి, కంటెంట్ అనేది క్రియేట్ చేయడానికి ముందుకొచ్చాను. సో, ఈ రోజు నుంచి నేను ఎక్స్‌పోర్ట్స్ గురించి, హెచ్‌ఎస్ కోడ్స్ అంటే ఏంటి? ఎక్స్‌పోర్ట్స్ ఎలా చేయాలి? ఎక్కడికి చేయాలి? అనలైసిస్ ఎలా చేయాలి? బయర్స్‌తో ఎలా మాట్లాడాలి? ట్రేడ్ అగ్రీమెంట్స్ అంటే ఏంటి? జియోపాలిటికల్‌గా మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇండియా ఫ్యూచర్‌లో ఏ ఏ ప్రొడక్ట్స్ చేస్తే బావుంటుంది? ఇలా ప్రతి విషయం కూలంకుషంగా చర్చించి ప్రెడిక్షన్స్‌తో అలాగే ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్‌తో మీ ముందు పెట్టడానికే ఈ ఛానెల్ నేను స్టార్ట్ చేశాను. కంటెంట్ కూడా బాగా చేసి మీ అందరికీ ఉపయోగపడేలా నేను చేస్తానని కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.